జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంగా బోరబండ డివిజన్లో అయితే మనం ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎట్లా ఉంది సార్ ప్రచారం? ఎట్లా ఉంది? బాగుందండి, ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. సో మీ పైన రౌడీ కావాలా మోడీ కావాలా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ప్రచారం చేస్తారు. దానికి ఏం చెప్తారు సార్ ప్రధానంగా? వాళ్ళు అన్నీ చెప్తున్నా, మా ప్రజలు నమ్మాలి కదా. నేను రౌడీనా మంచోన్నా మా ప్రాంత ప్రజలకు తెలుసు. మమ్మల్ని ఎదుర్కోలేక నా మీద ఏదో తప్పుడు నిందలు వేస్తున్నారు. నా మీద ఎటువంటి రౌడీ షీట్ ఏం లేదు. వాళ్ళు ఫాల్స్గా ఏదో చెప్తున్నారు. నేను అవి పట్టించుకునేంత టైం మాకు ఉండదు. వాళ్ళు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే చెప్పుకోమనండి బీజేపీని బీఆర్ఎస్ని. నా మీద తప్పుడు ఆరోపణలు చేసి మా ప్రజలకి ఉన్నటువంటి సంబంధం విడగొట్టే ఆలోచన, లేనిపోని ఆలోచనలు కల్పించాలనుకుంటారు. కానీ దాని జవాబు మా ప్రాంత ప్రజలు 11 తారీఖు ఓట్లేసి 14 తారీఖు చూపిస్తారు. సో ప్రధానంగా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి సార్? ఎట్లా తీసుకోబోతుంది? ప్రధానంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించినందుకే ప్రధానమైన సమస్య ఇది. బీఆర్ఎస్ 10 ఇయర్స్ ఏదైతే పరిపాలించారో అదే ప్రధానమైన సమస్య. ఆ సమస్య వల్ల కొన్ని వేల సమస్యలు ముడిపడినాయి వాటితో. మేము ఒక్కొక్కటిగా గత 3 నెలల నుండి పెద్దలు మంత్రులు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేకన్న గారు, పొన్నమన్న గారు ఈ ప్రాంతంలో తిరిగి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. బలంగా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి చాలా బలంగా ప్రజలు ఒక అభిప్రాయంతో ఉన్నారు. సార్ ఒకటి ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలవకపోయినా కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది, గెలవకుండా అభివృద్ధి చేయొచ్చు అనేది వాళ్ళ వాదన సార్. గెలవకుండా ముందు నుండి చేస్తూనే ఉన్నారు. ఇవాళ కొత్త కాదు కదా. సన్న రేషన్ కార్డులు, సన్న బియ్యం, మన వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చినారు, సన్న బియ్యం ఇచ్చినారు, ఐసెవన్ అన్నీ ఇచ్చినారు. దాదాపు కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు. 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ వస్తుంది, గ్యాస్ సబ్సిడీ ఉంది, మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఎన్నో చేశారు కదా ఈ 2 సంవత్సరాలలో. ఇంకా చేస్తారు. ఇంక బడ్జెట్ ఎక్కువ ఉంటే ఈ రాష్ట్ర రూపురేఖలు మారుస్తారు రేవంత్ అన్న. గతంలో ఉన్న బడ్జెట్ ఖజానాని దోచుకున్నవాడు రౌడియా, రాజకీయ ముసుగులో ఉండి ఖజానాని దోచుకున్న వాళ్ళు రౌడియా, మేము రౌండ్లో వాళ్ళండి. వాళ్ళు తప్పుడు అన్నీ మొత్తం ఉన్న బడ్జెట్ని అంతా కాజేసి ప్రజల్ని అప్పుల పాలు చేసినారు. మళ్ళా ఈ ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. వాళ్ళు జాగ్రత్త పడండి, అభివృద్ధి కోటేయండి, రేవంత్ అన్నను బలపరచండి, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోండి. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.